నువ్వు జీవితాన్ని మార్చుకోలేదా? ఇంకా ప్రభువులో నిశ్చయిత లేదా? రక్షణ నిశ్చయిత లేదా? 3 సంవత్సరాలు అయిపోయింది నువ్వు సేవలోకి వచ్చి, నువ్వు ఎందుకు ఇంకా బాప్తిజం పొందలేదు అంటే, బాప్తిజం అంటే నాకు తెలియదు సార్. అసలు బాప్తిజం అంటే నాకు తెలియదు. బ్యాప్టిజం అనే మాటకు ముంచడం అని అర్థం. ఏదైనా భక్తి కూడా మునగాలి. ఎంత మునగాలి? నిండా మునగాలి. అదే భక్తి. యేసయ్య కూడా దేవుని కుమారుడు ఉండి కూడా ఆయన బాప్తిజం తీసుకున్నాడు. నీళ్ళలో ముంచి ఆయన బాప్తిజం తీసుకుని గట్టుకు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు పావురం వలె ఆయన మీద నిలబడ్డాడు. ఇదిగో లోక పాపను మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని స్వరం వినపడింది. ఈనాడు మనం బాప్తిజం పొందినప్పుడు ఆ స్వరం వినపడకపోవచ్చు. కానీ ఎవరైతే బాప్తిజం ద్వారా పాపములు పోగొట్టుకొని సంఘంలో చేర్చబడుతున్నాడో వాడికి నెమ్మది వస్తుంది. పాప భయం పోద్ది. 72 సంవత్సరాలు మార్చి మాసంలో నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు ఆయనే నా పేరు కూడా మార్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదనమున నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిజంతో ముఖ్యం కాదు, నమ్మకమే ముఖ్యం. హల్లెలూయా. శిలువ మీద దొంగ బాప్తిజం పొందలేదు, వాడికి బాప్తిజం పొందే అవకాశం లేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ స్థితిలో మనం లేము. ఆ దొంగ చస్తా ఉన్నాడు. వాడిని దింపి నీళ్ళలో ముంచేవాడు ఎవడు లేడు అక్కడ. కానీ యేసుక్రీస్తు వారు బాప్తిజం లేకపోయినా దొంగను తీసుకెళ్ళాడు పరలోకానికి. కానీ నువ్వు బాప్తిజం పొందాలి, ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాక్యం వినపడుతుంది. నువ్వు యేసయ్యను గురించిన ఆలోచన చేయడానికి, ఓ తీర్మానం చేయడానికి నీకు అవకాశం ఉంది. యేసు నా రక్షకుడని చెప్పి ఒప్పుకోవడానికి నీకు అవకాశం ఉంది. నీళ్ళలో నీటి బాప్తిజం పొందడానికి, పాప క్షమాపణ నిమిత్తమైన నీటి బాప్తిజం పొందడానికి నీకు అవకాశం ఉంది. ఇంకా ఎందుకు కొందరు బాప్తిజం పొందడం లేదు? దేనికోసం మీరు భయపడుతున్నారు? పిల్లలకు పెళ్లి కావట్లేదనా? గవర్నమెంట్ వారు లెక్క అడిగినప్పుడు మేము క్రైస్తవులను చెప్తే బాగుంటుందని చెప్పి భయపడుతున్నావా? దేనికి భయపడి నీవు బాప్తిజానికి సిద్ధపడలేదు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? పాపములు పోగొట్టడానికి, కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చబడడానికి దేవుడు ఇష్టపడుతుంటే నువ్వెందుకు నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడటం లేదు? పౌలు అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, సాక్షాత్ యేసుక్రీస్తు వారి నాతో మాట్లాడాడు, నువ్వు ఆలోచన చేయకుండా నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి నీ పాపములు కడుక్కో. నీ పాపములు కడుగబడి ఉన్నాయా? నిన్న పాపం చేశాం, నిన్న పాపము క్షమించబడింది, ఈరోజు కూడా లేచి పాపం చేస్తున్నావు. నిన్ననో మొన్ననో ఒక సహోదరుడు నాతో కలిసినప్పుడు, ఆయన పెద్ద ఆఫీసరు, ధనవంతుడే, ఇంట్లో నెమ్మది లేదు, అంతకుముందు విగ్రహారాధికుడు, ఉద్యోగానికి భయపడి బాధ్యత తీసుకోలే. ఉద్యోగం చేస్తున్నప్పుడే ప్రభు నమ్ముకున్నాడు, కానీ ఉద్యోగం పోద్దని చెప్పి, క్రైస్తవుడైతే ఉద్యోగం పెద్ద ఆఫీసర్, ఆయన జిల్లా ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు, అటువంటి పెద్ద ఆఫీసరు నమ్ముకున్నాడు. కానీ భార్య ప్రార్థన చేసుకునేది, పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు క్రైస్తవ వివాహం చేసుకోలేదు, సోషల్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఈయన ఉద్యోగంలో ఉన్నాడు. ఉద్యోగం కోసమని బాప్తిజం పొందకుండా చాలా కాలం వ్యర్థపరిచాడు. అందుకని నన్ను దేవుడు శిక్షిస్తున్నాడండి. ఇప్పుడు నేను గవర్నమెంట్కి భయపడి, సమాజానికి భయపడి, నాకు ఒప్పుదల కలిగినా కూడా నేను బాప్తిజం పొందలేదు, అందుకని ఇప్పుడు నేను శిక్షణ అనుభవిస్తున్నానని చెప్తూ అంటాడు. ఎప్పుడైతే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకొని 15 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత, ఈరోజు రిటైర్ అయిపోయాడు, రేపు బాప్తిజం తీసుకున్నాడు. 15 సంవత్సరాలు నేను ప్రభువులోకి వచ్చి, ఇప్పుడు నా భార్య కంటే నా పిల్లల కంటే ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడిని నేనే. అయితే మీరేమనుకోవద్దు పాస్టర్ గారు అని ఒక మాట అంటాడు, నేను మానసిక వ్యభిచారిని. ఏమంటాడు? నాలో ఒక పాపం ఉంది, నేను మానసికంగా వ్యభిచారిని. వ్యభిచార ఆలోచనలు నాకు వస్తున్నాయి. భార్య ఉన్నా, పిల్లలున్నా, నాకంటే నా వయసే, నడవడానికి కూడా సరిగ్గా రాదు, తూలిపోతూ ఉంటాడు, పడిపోయే పరిస్థితి. చాలా బలహీనుడు, శరీరంలో బలం లేదు. కానీ నాకెందుకో ఈ 15 సంవత్సరాలు నేను నరకం అనిపిస్తున్నాను, నాకు వ్యభిచారపు ఆలోచనలు వస్తున్నాయి. మీరును అట్టివారిగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు కడుగబడ్డారు, ఇప్పుడైతే మీరు పరిశుద్ధపరచబడ్డారు, ఇప్పుడైతే మీరు తీర్పు ఏమండి నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం నిజమే, మనం ఉప్పు కారం తింటున్నాం, శరీరంలో ఉన్నాం, మనం నీళ్ళలో బాప్తిజం పొందినంత మాత్రాన మన స్వభావం మారకపోవచ్చు. మనం దేవునితో సహకరించి మనము దేవునితో సహకరిస్తే మార్పు కలిగించేవాడు ఆయనే.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపం ఉంది. మనలో పాపం లేదని చెప్పి అనుకుంటే మనం అబద్ధికులము, దేవుణ్ణే మనం అబద్ధికులు చేస్తున్నాం. నువ్వు ఎంత రక్షించబడినా, ఎంత నీతిమంతులుగా రక్షించబడినా, శరీరంలో ఉన్నంతకాలం నీ మాటల్లో, నీ తలంపులో, నీ క్రియల్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నీ లెక్కలు దేవుని దగ్గర చూసుకోవాలా. యేసు రక్తంలో ఎప్పటికప్పుడు కడుగబడకపోతే, ఎప్పటికప్పుడు క్షమాపణ పొందకపోతే నీకు గతి లేదు. దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. పౌలు అంటాడు, ఇశ్రాయేలీల పెద్దలు నన్ను ప్రశ్నించినప్పుడు నేను చెప్పిన జవాబు ఏంటంటే, నా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఎంత మాత్రం ఆలోచన చేయకుండా నీటిలో బాప్తిసం పొంది నీ పాపాలు కడుక్కో. ఇంకా ఎవరి పాపములు కడుగబడలేదో ఆయా దేవాలయాలకు కొండ మీదకి కొండ దిగి ఆ కొలంలో నీళ్ళలో దిగినప్పుడు ఏమైందంటండి, పాపం పోద్దంట. శ్రీశైలంలో ఒక విషయం నేను విన్నాను. అక్కడ పాపనాశం అనేటువంటి ఒక కొలను ఉందంట. సెలయేరు నీళ్ళు ఉంటాయి ఆ కొండ ఆ లోయలో. అందులో మునిగితే పాపాలు పోతాయంట. అయితే అలాంటి అనుభవం నాకు లేదు. బాప్తిస్మము అనేటువంటి అనుభవం గుండా యేసుక్రీస్తు వారి శిలువ గారిని ఒప్పుకుని, నువ్వే నరరక్షకుడివి, నా ప్రభువు, నా పాపములు క్షమించాయా అన్నప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి. అయితే అది సరిపోదు. బాప్తిసం తీసుకుంటున్న ఆ రోజున చేసిన నిర్ణయం సరిపోదు. ఏ రోజుకు ఆ రోజే నీ పాపములు కడుగుపడుతున్నాయా. శిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరుతనమే కానీ రక్షింపబడిన కాదు. నువ్వు రక్షించబడ్డావు నిజమే. ఏ రోజుకు ఆ రోజే రక్షణ అనుభవంలోకి నువ్వు కొనసాగాలి. నిన్న ఉన్న రక్షణ అక్కడ తాగిపోకూడదు. ఈరోజు కూడా అది కొనసాగాలి. రక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటే, సంఘం కూడా ఒకటే. సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం. ఈ ప్రకాశ్ నగర్ సంఘంలో ఉన్నా రేపు సంఘం ఎత్తబడేటప్పుడు మనం అందరం ఒకే సంఘంలో ఉంటాం. ఈ దినమున పాపపు కడుగుబాటున దిద్దుబాటు అనేటువంటి నీతిమంతులకు తిట్టబడేటువంటి అనుభవం నీకుందా? ఆ తృప్తి నీకుంటే నిన్నెవడు ఏం చేయలేడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ్రయంలో నువ్వు ఉన్నావు. ఆ రెక్కల చోటున నువ్వు దాగి ఉన్నావు. దేవుని యొక్క గొప్ప కృప ఇచ్చాడు. ఆయన సాక్షాత్తు దేవుడిని రక్షించుకున్నాడు. నీ పాపముల నుంచి, నీ యొక్క భయం నుంచి, నీ బాధ నుంచి, నరక వేదన నుంచి తప్పించాడు. ఆయన పరలోకంలో నీకు ఒక స్థలము సిద్ధపరిచాడు. మీలో కొందరటి వారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. దయచేసి యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యంలో సాక్షాత్ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను శిష్యులారా, నా పిల్లలారా, నేను మీతో చెప్పిన మాటను బట్టి, ఒక మాట మీకు చెప్పాను, ఆ మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి? ఈ పేతురు, ఈ యోహాను, లేక ఇంకా ఈ యాకోబు, ఈ అంద్రేయ, ఈ తోమ, ఈ యూదా ఇస్కరియోతు, ఆ 12 మందితో యేసయ్య మాట్లాడుతుంటాడు. ఆయన శిలువకు వెళ్ళిపోతున్నాడు. ఆయన రేపు ఎల్లుండి శిలువకు వెళ్ళిపోతాడు, ఇక మరణిస్తాడు, ఈ లోకంలో ఉండడు. ఆయన చివరి మాటలు శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులరా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇక మీరు ఇప్పుడు పాపులు కాదు, ఎందుకంటే నేను మిమ్మల్ని పవిత్రపరిచాను. ఎందుకంటే ఆయన పాదాలే కడిగాడు. యేసు ప్రభు సాక్షాత్ గురువు అయి ఉండి శిష్యుల పాదాలు కడిగాడు. ప్రపంచ చరిత్రలో ఏ గురువు ఏ శిష్యుని పాదం కడగలేదు. యేసయ్య నీతి, యేసయ్య కృప అటువంటిది. శిష్యులారా, మీరు నిన్న పాపులు, ఈరోజు మీరు ఎవరు? పవిత్రులు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, నేను మాట సెలవేగా అది నెరవేరును.